హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నా వీడియో వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. 3వ వారం చేసుకోలేకపోయాను, అందుకని 4వ వారం చేసుకున్నాను. చాలా బాగా కుదిరింది వరలక్ష్మి వ్రతం. ఫుల్ వీడియో నేను పెట్టలేకపోయాను. పోతే ఒకటే కదండి, యూట్యూబ్ జర్నీ ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది నాది. నిదానంగా తెలుసుకొని బాగా చేస్తాను. ఆ లోపల మీ అందరు సపోర్ట్ కావాలండి నాకు. మీ అందరు సపోర్ట్ చేస్తే ఇంకా హ్యాపీగా చేసుకుంటాను నేను. ఈ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అమ్మవారిని చాలా బాగా బోధించావంటే చాలా ఆనందం అనిపించింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రసాదాలు అవన్నీ చేసేవి అన్నీ చూపించడానికి వీలు కుదరలేదండి. ఈసారి ప్లాన్ చేసుకొని నెక్స్ట్ చేస్తాను. ఇప్పుడు చాలా 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 నచ్చిందండి నాకు. అందరూ వచ్చి ఆశీర్వాదం ఇచ్చి మంచిగా నాకు చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవన్నీ మీకు షేర్ చేసుకోలేకపోయాను తప్పితే అంత బాగా జరిగిందండి. అందరు బాగా సపోర్ట్ చేశారు పూజకుని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారు చేయించుకున్నట్టే నాకు ఆనందంగా అనిపించింది. నాకు కొంచెం పూజలు అంటే ఇష్టం అండి. ఇంట్లో పూజలైనా చాలా బాగా చూసుకుంటాను నేను. కేవలం పూజలు ఇవాళ వీడియోలు చేయాలనే నేను యూట్యూబ్ పెట్టుకున్నాను. కాకపోతే వంటల ఛానల్ లాగా పెట్టాను, కానీ అన్నీ పెడతానండి నేను. అన్నీ పెట్టాలని యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశానండి నేను. కానీ ఈ పూజ మటుకు చాలా నాకు హ్యాపీగా అనిపించింది. ప్రసాదాలు ప్రతి ఒక్కటి మీకు చేసేటి చూపించలేకపోయాను నేను. పాల తాలికలు, పొంగలి, పులిహార అన్నీ చేశానండి. గారెలు అన్నీ చేశాను. నైట్ 3ంటికి లేచి మీకు పెట్టడానికి నేను కుదరలేదండి. ఇంట్లో కొంచెం బిజీగా ఉండి అందుకే షార్ట్ లాగా పెట్టాను అమ్మవారిది. అది చూసి మీరందరూ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెప్పండి. నాకు ఏమైనా తప్పులు ఉంటే నేను కూడా సెర్చ్ చేసుకుంటాను. కానీ నాకు ఈ సంవత్సరం మటుకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలామందిని పిలుచుకున్నానండి ముత్తైదులుగా. అందరూ ప్రతి ఒక్కరూ వచ్చారు. ప్రతి ఒక్కరు వచ్చిన అందరికీ నాకు మధ్యాహ్నం 2:30 ఆ టైం పట్టింది. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు బాగా చేశారు. మా కోడలు, మా అక్క అందరూ బాగా హెల్ప్ చేశారు నాకు. కాబట్టి నాకు తొందరగా అయిపోయింది అనిపించింది. మనం చేశారు అనేదానికంటే అమ్మవారు చేయించుకునింది అనటంలో తృప్తి ఉంటుందని నేను అనుకుంటాను. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను ఎక్కువ అమ్మవారిని కొలుస్తాను. నాకు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. ఇప్పుడు వరకు నాకు చాలా హ్యాపీగా అందరు చెప్పిన విధానాలని మళ్ళీ రిపీట్ చేసుకోకుండా బాగా చేసుకుందాం పూజ అని డిసైడ్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది నాకు మంచి సలహాలే ఇచ్చారు. అలా చేసుకో, ఇలా చేసుకోనని. అవి నేను అందరు చెప్పినట్టే చేసుకుంటాను. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కదండి. మనం ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటే మనకే మంచిది. అది అందరికీ అలా చెప్పించుకోవటం కూడా అవకాశం రాదండి. నాకు అందరూ చెప్తారు, నువ్వు బాగా చేసుకుంటావు కాబట్టి, బాగా పూజ చేసుకుంటావు కాబట్టి ఇలా చేసుకో, అలా చేసుకోండి అని చెప్తారు. అవన్నీ నేను పాటిస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది వాళ్ళు అనుభవించినాకే మన చెప్తారండి ఏ విషయమైనా. అందుకు నేను కొన్ని మనసులో పెట్టుకుంటాను చేయలేనేటి. నేనేమన్నా చేయలేనేటివి ఉంటే వదిలేస్తానండి. నేను చేయగలుగుతాను అనుకుంటేనే చేసుకుంటాను పూజలు, లేకపోతే వదిలేస్తాను. అలా వదిలేయటమే కరెక్ట్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఏమైనా పొరపాట్లు ఉంటాయండి పూజల విషయంలో. అలా పొరపాట్లు చేసుకొని బాధపడేదానికంటే మనం చేయలేము అనుకుంటే అది అవాయిడ్ చేయటంలోనే కరెక్ట్ అనుకుంటాను నేను. అందుకని కొన్ని నేను చేయలేనివి ఏమైనా ఉంటే మాత్రం వదిలేస్తానండి. ఇవి నేను చేసుకుంటాను, చేసుకోగలుగుతాను, ఆ శక్తి నాకుంటే అంటేనే నేను చేసుకుంటానండి. చేసుకోవడంలో కానీ చాలా నిండుగా చేసుకుంటానండి నేను. నాకు చాలా ఇష్టం పూజలు అంటే. అలా ఈరోజు మా మామయ్య కూడా వచ్చాడండి. మా మామయ్య కూడా వచ్చి నన్ను, మా వారిని కూడా ఆశీర్వదించాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఇట్లా సపోర్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందం వేసింది. కాకపోతే ఒకటే, కరెక్ట్ టయానికి వీడియో నేను పెట్టలేదనేది తప్పితే ఏం లేదు. కొన్ని వీడియోలలో పొరపాట్లు ఉన్నాయి, ఏమన్నా ఉన్నా మీరు నాకు కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. మంచి కంటెంట్ని ఇవ్వటానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కొత్త కదండి, ఎవరికైనా కొంచెం టైం పట్టిద్ది. ఆ టైం లోపల మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అవన్నీ నేర్చుకుంటాను.
నేర్చుకొని చేసుకుంటాను. చేతకాకపోయినా నేర్చుకోవటంలో మంచిది కదండి. ఎవరైనా చెప్తే వినటంలోని మంచిది కదండి. అందుకని అవి ఎక్కువ నేను పాటిస్తాను. ఎవరైనా చెప్పినట్టు కూడా మనసులో పెట్టుకుంటాను. అంతే. నేను ఇవాళ మటుకు ఈ యూట్యూబ్ జర్నీ ఎందుకు చేస్తున్నానంటే నాకు ఒక టాలెంట్ ఉందని నిరూపించుకోవటానికే నేను యూట్యూబ్ జర్నీ చేస్తున్నాను. ఈ జర్నీలో మీ అందరు సపోర్ట్ ఇవ్వాలండి. నాకు చాలా చాలా సపోర్ట్ ఇస్తే నాకు ఆనందము. ఇంతేనండి నా పూజ వీడియో. మీ అందరికీ నచ్చితే నాకు కామెంట్ చేయండి.